గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది. కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి నివాసానికి అరకపూడి గాంధీ వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి నివాసంలోకి దూసుకువెళ్లారు. కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు, కోడిగుడ్లు విసిరారు. అటు అరకపూడి గాంధీని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర మరోసారి అరకపూడి గాంధీ ఫైర్ అయ్యారు. నీ ఇంటికి వచ్చా, దమ్ముంటే బయటకు రా అంటూ అరకపూడి గాంధీ సవాల్ విసిరారు. మా ఇంటికి రాలే, నువ్వు చేతనే కొడుకుని నేను నీ ఇంటికి వచ్చా, నా కొడుకు దమ్ము పోలీసులు పెట్టి అర్థం పెట్టుకోవటం కాదురా, నేను పోలీసులు పెట్టి అర్థం పెట్టుకోలే. నా కొడుకు మీకు లైవ్ వీడియో చూపించా, అప్పుడు ఎవరు లేదు. ఖచ్చితంగా భయపోయేది లేడు, గుర్తుపెట్టుకొని చెప్తున్నా. బరాబర్ నీతో ఉంటా, నీ సంగతి రేపు చూపిస్తే, రేపు ప్రతి దాని ఎత్తుతో కూడా రేపు చూపిస్తే. ఇక అటు కౌశిక్ రెడ్డి లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని, తెలంగాణ పవర్ ఏంటో రేపు చూపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఆంధ్ర వాళ్లు దాడి చేస్తే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. ఒక దొంగ, ఒక లంగానాడు, ఒక కోవిడ్, ఒక ఇండిసిప్లైన్ పర్సన్, డిసిప్లైన్ గా పనిచేసుకుంటున్నటువంటి 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి శాసనసభ్యుడి మీద బుర్ర చల్లాడు. నీ ఇంటికి వస్తా, నీ ఇంటి మీద జెండా ఎగరేస్తా. జెండా ఎవరితో ఎగరేస్తాం మనం? లంగానా కొడుకుతోనా, కోవిడ్తోనా? 1 సంవత్సరం కూడా పూర్తి చేసుకోలేని నా కొడుకుతో జెండా ఎగరేస్తానా? నేను సీనియర్, నా కొడుకు సీనియర్ నాయకుడి, నాకన్నా సీనియర్లతో, స్వతంత్ర సమర యోధులతో, ఉద్యమకారులతో, గౌరవించగలిగే వ్యక్తులతో జెండా ఎగరేస్తాం. నెంబర్ ఆఫ్ జెండాలు, బీఆర్ఎస్ జెండాలు కావచ్చు, జాతీయ జెండాలు కావచ్చు, నేను ఎగరేసాను. ఈ నా కొడుకు ఒక కోవట్టుగా ఉండి ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, పార్టీల్లో పుల్లబెట్టడాలు, ఎలక్షన్లో సర్వేలను బట్టి మనకు ఒక 10 సీట్లు తక్కువ వస్తున్నాయి అనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని. ఈ వివాదాన్ని స్పందించేందుకు మనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. హరీష్ రావు గారు నమస్తే అండి. వెళ్తా ఉంటుంది, సిగ్నల్ లేదు కొంచెం మరి. ఓకే సార్, వినిపిస్తుంది మీరు మాట్లాడేది. సార్, ఈ రోజు జరిగిన పరిణామాన్ని ఏ విధంగా చూస్తారు అంటారు? మీరు మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది సార్? ఇది ప్రభుత్వ దాడి. ఇది రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి ఈ రోజు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది ప్రభుత్వమే చేస్తున్నటువంటి దాడిగా మేము చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు కౌశిక్ రెడ్డి గారిని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారు, బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ ముందస్తు అరెస్ట్ చేస్తారు, వాళ్ళందరినేమో అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్లో నుంచి కదలనీయకుండా మీరు చేస్తారు. కానీ గాంధీ గారికి మాత్రం, గాంధీ గారు వారితో పాటు గుండాలందరినీ మాత్రం ఆయన దగ్గరుండి పోలీసులను వెంటబెట్టి ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆయన ఇంటి మీద దాడి చేస్తుంటారు. ఇది హైదరాబాద్ లో ఈ రకంగా పట్టపగలు ఒక ఎమ్మెల్యే గారి మీద దాడి జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందండి? నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతి గారికి 3 సార్లు ఫోన్ లో మాట్లాడాను. ఈ రోజు నేను స్వయంగా చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు, మీరు మా ఎమ్మెల్యే గారిని హౌస్ అరెస్ట్ చేశారు, గాంధీ గారు ఎలా బయలుదేరుతారు ఇంట్లో నుంచి, ఆయనను కట్టడి చేయండి అని సిపి గారికి చెప్పాను. సిపి గారికి నేను ముందే చెప్పాను, ఏదైనా జరిగితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి, మళ్ళీ చర్యకు ప్రతి చర్యలు ఉంటాయి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాము. సిపి గారు అన్నారు, నో నథింగ్ డూయింగ్ అండి, మేము ఖచ్చితంగా ఆయన ఆపుతామన్నారు. కానీ జరిగింది ఏంటంటే
ఆయన గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయన ఇంటి దగ్గరికి కూడా తీసుకువెళ్లి రాళ్ళ దాడి చేస్తా ఉంటే కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు కనీసం ఆపే ప్రయత్నం చేయరు. ఈ రకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వ్యవహరించారని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? మరి ఈ రకంగా చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? హైదరాబాద్ కు ఈ రకంగా చేస్తే పెట్టుబడులు వస్తాయా? ఇప్పటికే రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు 9 నెలల పాలనలో ఈ రాష్ట్రంలో దాదాపు 1800 హత్యాచార యత్నాలు జరిగినాయి, 2600 మర్డర్లు జరిగినాయి, 9 కమ్యూనల్ రైట్స్ జరిగినాయి. ఒక ఎమ్మెల్యే మీద దాడి చేస్తే కూడా స్పందన లేదు. మొన్న మేము వరద బాధితులకు సాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాజీ హోంమంత్రి సబితా గారు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, మాజీ మంత్రి అజయ్ గారు మేమందరం కారులో వెళ్తే మా కారు మీద దాడి చేస్తారు. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇవాళకి 10 రోజులైతే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదండి. ఈ రోజు వరకు మా మీద దాడి చేసి రాళ్లతో కొట్టి మా కారు అద్దాలు పగలు కొట్టే ఈ రోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉందా? మరి ప్రతిపక్షాల మీద మీరు ఈ రకంగా దాడులకు ఉసిగొలుపుతూ పోలీసులను మొత్తం లేకుండా చేస్తే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. హైదరాబాద్ కు పెట్టుబడులు రావట్లేదు. రియల్ ఎస్టేట్ ఇవాళ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో అందరు ఫ్యామిలీస్ హార్ట్ ఆపరేషన్ అయినటువంటి వ్యక్తులు కౌశిక్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఇక రాళ్ల దాడి చేసి హత్యాయత్నం చేస్తుంటే మేము సిపి సైబరాబాద్ కు నేనే 3 సార్లు ఫోన్ చేశాను. మాదాపూర్ ఏసీపీకి నేను 2 సార్లు ఫోన్ చేశాను. మేము ముందస్తుగా చెప్పుతుంటే కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ రకంగా చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిండ్రు, లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తా ఉన్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజలు హర్షిస్తారా? అంటే మరి గాంధీ గారికి ఒక న్యాయం ఉంటుంది, కౌశిక్ రెడ్డికి ఒక న్యాయం ఉంటుంది కదా. కౌశిక్ రెడ్డి గారినేమో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనియరు, గాంధీ గారినేమో గుండాలు పెట్టుకొని కౌశిక్ రెడ్డి గారికి ఇంటి దాకా ఎస్కాట్ ఇచ్చి తీసుకొస్తారు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టేట్? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇప్పుడున్న ఇట్లా అయిందా? కేసీఆర్ గారు హైదరాబాద్ ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచారు కేసీఆర్ గారు. లా అండ్ ఆర్డర్ లో దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపిండ్రు కేసీఆర్ గారు. కానీ రాష్ట్రంలో దుర్మార్గంగా తయారైపోయింది. ఐ డిమాండ్ డీజీపీ అండ్ ఐ డిమాండ్ సిపి సైబరాబాద్ గాంధీ గారిని, ఆయన వెంట వచ్చిన గుండాలను తక్షణమే హత్యాయత్న కేసు నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బట్ సార్, ముందు రెచ్చగొట్టింది కౌశిక్ రెడ్డి కదా, చీరలు గాజులు చూపించి విమర్శించడం ఇది కరెక్ట్ అంటారా? కౌశిక్ రెడ్డి గారు రాజకీయంగా ఆయన మాట్లాడారు, మీరు మాట్లాడండి. దాడి చేస్తారా? ఇప్పుడు మీరు దాడి చేసిన మేము వెళ్ళి గాంధీ గారింటి మీద దాడి చేయమంటారా? మరి మీరు కౌశిక్ రెడ్డి గారు రెచ్చగొడితే మీరు మాటలతో సమాధానం చెప్పండి, మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. ఇప్పుడు గాంధీ గారు దాడి చేశారు, దాన్ని మేము వెళ్ళి దాడి చేయమంటారా గాంధీ గారింటి మీద? ఏబిఎన్ ఇప్పుడు మీరు దాన్ని సమర్థిస్తారా? గాంధీ గారింటి మీద మేము పోయి దాడి చేయాలా? దాడులు చేసుకుంటూ పోతే ఏమైతుంది? హైదరాబాద్ ఇమేజ్ ఏమైతుంది? ఎంతో కష్టపడి మనం హైదరాబాద్ ను పెంచుకున్నాం. హైదరాబాద్ ను కాపాడుకోవాలన్నా హైదరాబాద్ ఈ రకంగా దాడులు ప్రతి దాడులతో హైదరాబాద్ కుప్ప చేసుకోవాలన్నా? ఇలా మీరు పార్టీ మారింది నిజం కాదా? గాంధీ గారు ట్విట్టర్ లో ఆయనే స్వయంగా పెట్టాడు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని గాంధీ గారు తన ట్విట్టర్ లో పెట్టారా లేదా? అదే గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని నేను సన్మానించినని ఫోటోతో సహా ఆయన ట్విట్టర్ లో ఆయన పెట్టారా లేదా? వేం నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గాంధీ నాకు శాలువా కప్పాడని ఆయన కూడా తన ట్విట్టర్ లో పెట్టాడా లేదా? గాంధీ గారే స్వయంగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వీడియోలు నిన్న మొన్న సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నాయా లేవా? కాంగ్రెస్ పార్టీలో చేరేది ఆయనే, నేను చేరలే ప్రతిపక్షంలో ఉన్నా అని బుకాయించేది ఆయనే. మరి ఇంత పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తా ఉంటే తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. మీరు సమాధానం చెప్పండి. ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడాలండి, దీన్ని స్పందించాలి. రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఎక్కడ పోయినా రాహుల్ గాంధీ గారు ఉపన్యాసాలు ఇస్తున్నారు, పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని పోతున్నాడు. మరి రాజ్యాంగం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఖూనీ అవుతుంది కదా. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గొర్రెలను బర్రెలను కొన్నట్టు సంతలో సరుకులు కొన్నట్టు కొంటుంటే రాహుల్ గాంధీ గారు దీన్ని ఎట్లా సమర్థిస్తారు? రాహుల్ గాంధీ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా మీరు ప్రతిపక్షాలకు ఇస్తారా, కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళకి ఇస్తారా? ఇది ప్రజాస్వామ్యం ఖూనీ కాదా? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము
కాంగ్రెస్ పార్టీ సూచించిన కిష్టారెడ్డి ఎమ్మెల్యే గారికి పిఎస్సి చైర్మన్ ఇచ్చాం. ఆ తర్వాత రామరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు సూచిస్తే వారిని పిఎస్సి చైర్మన్ చేసింది. ఆ తర్వాత డాక్టర్ గీతారెడ్డి గారి పేరు సూచిస్తే వారిని పిఎస్సి చైర్మన్ చేసింది. ఇవాళ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ గారి పేరు రాహుల్ గాంధీ గారు సూచిస్తే వారిని బీజేపీ ప్రభుత్వం పిఎస్సి చైర్మన్ చేసింది. కానీ ఈ రాష్ట్రంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారు. మరి రాహుల్ గాంధీ గారు దీన్ని ఎందుకు స్పందించారు? రాహుల్ గాంధీ గారు మీ చేతలు మీ మాటలకు పొంతన లేదు, మీ క్రెడిబిలిటీ పోతుంది. రాహుల్ గాంధీ గౌరవం ఈ ప్రైమరీ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలి, లేదా చైర్మన్ ప్రతిపక్షాలకు ఇవ్వాలి. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఖండించాలి, ఈ వివాదం చూస్తే మందలించాలి. రైట్ సార్, ఈ వివాదం అంతా చూస్తే లోకల్ నాన్ లోకల్ గా టోన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణ అని కౌశిక్ రెడ్డి ఈ విధంగా మాట్లాడదాన్ని ఏ విధంగా చూస్తారు సార్? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా హైదరాబాద్ లో ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ప్రస్తావన లేకుండా హైదరాబాద్ కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, హైదరాబాద్ లో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది, రేపు కూడా కృషి చేస్తుంది. ఇక్కడ సమస్య ఆయన పార్టీ మారింది, ఆయన పార్టీ ఆయన నోట్తోనే చెప్పారు. నేను మారలేదు, దేవుడి కండువా వేసుకుంటా అని చెప్పి మాట్లాడింది రాష్ట్ర ప్రజలు రెండూ చూశారు. రాష్ట్ర ప్రజలు నవ్వుకున్నారు, ఆయన ట్రోలింగ్ కూడా చేశారు. ఎవ్రీథింగ్ నోస్, ఎవ్రీవన్ నోస్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్ స్పందించినందుకు. The person